లేదు రామ్, అర్చన ఏదో మతి తప్పి మాట్లాడుతోంది. మీరింకేమీ చెప్పొద్దు పిన్ని. మీ మాటలు వింటుంటే నాకు మతిపోయేలా ఉంది. ఇన్నాళ్ళు మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది, ఎంతో నమ్మకం ఉండేది. ఆ నమ్మకం, గౌరవం పోయే పనులు చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది రామ్, వదిలేయ్. ఏం వదిలేయాలి డాడీ? ఇన్నాళ్ళు ఇంట్లో జరిగినవన్నీ ఇలాగే జరిగాయని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. పిన్ని గురించి సీత చెప్పినవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి. లేదు రామ్, సీత ఎన్నో తప్పులు చేసింది, అవన్నీ నీకు తెలీదు. సీత చేసిన తప్పేంటి బాబాయ్? నన్ను పెళ్లి చేసుకోవడమా, లేక పెద్ద అందం, చదువు, ఆస్తి లేకపోవడమా? నన్ను పెళ్లి చేసుకోవడమే సీత తప్పు అయితే ఆ తప్పులో నాకు భాగం ఉంది. సీత అందం కళ్ళకి కనిపించేది కాదు, మనసుకి తెలిసేది. సీత పుస్తకాలు చదవకపోవచ్చు, డిగ్రీలు లేకపోవచ్చు, కానీ తను మనుషుల్ని చదివింది. ఇక ఆస్తి అంటారా? సీతే రాముడి కట్నమని సీత ఏనాడో చెప్పింది. మీరేమనుకున్నా సరే, సీత నా భార్య, సీత నా భార్య. నన్ను నమ్మొచ్చిన నా మనిషి నాలో సగం, నాలో సగం. తననంటే నన్ను అన్నట్టే. ఇంకోసారి సీత మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారంటే నేను సీతని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చాలు మామ, చాలా సంతోషంగా ఉంది. సభాష్ రామ్, మగాళ్ళ సీత మొగుళ్ళ మాట్లాడావు. నువ్వు అమాయకపు రాముడివి కాదు, నీలో పరశురాముడు కూడా ఉన్నాడని ప్రూవ్ చేశావు. నువ్వు ఇలాగే ఉండాలి. తప్పు ఎవరు చేసినా నిలదీయాలి, శిక్షించాలి. మంచిగా ఉంటే నువ్వు మర్యాద రాముడివని, చెడు చేయాలని చూస్తే ఇలా కోదండ రాముడు అవుతావని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. అమ్మో, ఆ సీత మామూలుది కాదు మహాకిలాడి. మన ముందు విషం కలిపినట్టు నటించి రామ్ ముందు మనల్ని ఫూల్సం చేసింది. రామ్తోనే మనల్ని తిట్టించింది. నా తల పట్టేసింది మహా. నీకు తల పట్టేసింది, నాకైతే తల కొట్టేసినట్టుగా ఉంది. రామ్ నీతో పాటు నన్ను కూడా తిట్టాడు కదా మహా. నిన్నంటే అన్నాడు, కాని ఏ రోజు నా మాటకి ఎదురు చెప్పని రామ్ ఈ రోజు నన్నే ఎదిరించి మాట్లాడాడు.
సీత జోలికొస్తే సహించను అని వార్నింగ్ ఇచ్చాడు. సీతని తీసుకుని వెళ్ళిపోతాను అని బెదిరించాడు. అవమానంతో నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అత్తయ్యా, చచ్చిపోవాలనిపిస్తుందా అత్త? పాపి చిరాయువని మీరు అప్పుడే చచ్చిపోతే ఎలా అత్త? చిన్నత్తయ్య చెప్పినట్టు మీకు ఈ భూమి మీద ఇంకా బియ్యం పప్పులు ఉన్నాయి. మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించకుండా పోతే ఎలా అత్త? ఏంటి సీత నాకు ఈ కొత్త స్వాగతం? ఈ రోజు నీలో ఒక కొత్త అవతారం చూశాను మామా. కొత్త అవతారమా? నేను రోజులాగే ఉన్నానే, నాలో ఏ మార్పు వచ్చింది? మార్పు నీలో రాలేదు మామా, నీ మనసులో వచ్చింది. నేనంటే నీకెంత ప్రేమో ఈ రోజు నాకు తెలిసింది. అంతలా నేనేం చేశాను? మొదటిసారి నా గురించి మాట్లాడావు మామా, నా కోసం పోరాడావు. ఇందాక మీ పిన్నలిద్దరిని నువ్వు ఎదిరించి వాళ్ళకి బుద్ధి చెబుతుంటే నాకు ఎంత సంతోషం వేసిందో. ముఖ్యంగా మహాలక్ష్మి అత్తయ్యను నువ్వు అడిగిన మాటలు చూసి నిన్ను అక్కడే ఇలా గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టేద్దాం అనుకున్నాను.